నమస్కారం అండి. ఈరోజు మనం పరమ విశిష్టమైనటువంటి ఒక విద్యని మనం నేర్చుకోబోతున్నాం. దాన్ని యాజ్ఞవల్క్యుడు తన భార్య అయినటువంటి గార్గికి చెప్పడం జరిగింది. దాన్ని ధారణ అని అంటాం, విరాట్ ధారణ అని అంటాం, దాన్ని అధాంగాన్యాసము అని అంటాం. సో మీరు ప్రతిరోజు యోగా ఈ విధంగా చేసి ఇలా పైకి వెళ్ళి ఇలా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా ఇలా వచ్చి కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళి నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత చేతుల్ని ఇలా ఉంచి కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకుని ప్రతిరోజు ఇలా చివరి భాగంలో మీరు ఇలా ఏ విధంగా త్రికూటాసనం అని అంటాం, త్రికూటాసనంలోకి మీ యొక్క చేతుల్ని ఇలా ఆనించి భుజాల్ని ఫ్రీ చేసి నడుముని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా త్రికూటాసనంలో నుండి ఏ విధంగా ఒరగి మీ నడుముని మళ్ళీ ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎప్పుడైతే మీ నడుములో ఉండేటువంటి కండరాలు ఫ్రీ అవుతాయో, మీ మెడ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో నెమ్మదిగా కాళ్ళని ముందుకు చాపి నెమ్మదిగా ఇలా పాదాల్ని ట్రాన్స్వర్స్ ప్లేన్లో ఫ్రీ చేసుకొని ఇలా ఒరగి నెమ్మదిగా ఈ రికార్డ్ని మీరు రికార్డ్ చేసుకోండి. సో అది వింటూ ప్రతిరోజు ప్రోగ్రాం కాగానే అది వింటూ చేయండి. కళ్ళని మూసుకోండి. మీ చేతుల్ని ఇలా భుజాల లెవెల్లో ఎలాగైనా పెట్టచ్చు, లేదా మీ చేతుల్ని నడుము పక్కన ఇలా పైకి చూపిస్తూ, కిందికి పెట్టకూడదండి, ఇలా పైకి చూపిస్తూ సో మీ మ్యాట్ పైన ఎక్కడో పెట్టచ్చు. సో మీకు ఇది కన్వీనియంట్గా ఉండొచ్చు, అందుకని ఇది ఇలాగే చేతులను ఉంచండి. కళ్ళని మూసి ఉంచండి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి, సడలించండి. ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోండి. మీ శరీరాన్ని పూర్తిగా నేలపైన జారవిడవండి. మీ చేతుల్ని, మీ మొండాన్ని, మీ నడుముని, మీ ఆసనాన్ని, మీ కాళ్ళని వదులుగా వదిలేయండి. మీ శరీరాన్ని ఎవరు తీసుకెళ్ళరు, అలా వదిలేయండి. పూర్తిగా సడలిస్తూ నెమ్మదిగా కళ్ళని మూసి ఉంచారు. మీ మనోనేత్రాన్ని, మీ జ్ఞాననేత్రాన్ని, మీ మనసుని నెమ్మదిగా తల పైభాగంలోకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. మీ తల పై భాగంలో ఊర్ధ్వం శిరసం పూజయామి. ఆ తలపై భాగం, ముందు భాగం, మధ్య భాగం, వెనక భాగం పూర్తిగా గమనించండి. దర్శనం చేయండి. ఆ చూడటాన్ని, ఆ మనోనేత్రంతో చూడటాన్ని ధారణ అంటాం. యతో యతో మనోయాతి తత్ర బ్రహ్మ దర్శనా. ఈ శరీరాన్ని క్షేత్రమని, దేశమని, ఆ తలపై భాగాన్ని గమనించిన పిదప, దర్శనం చేసిన పిదప, దానం చేసిన పిదప నెమ్మదిగా మీ మనసుని లలాటం పూజయామి. నెమ్మదిగా మీ మనసుని ఆ నుదిటి భాగం పైకి, ఆ ఎడమ భాగాన్ని, కుడి భాగాన్ని, your entire forehead,
నేత్ర కనుబొమ్మలు, కనురెప్పలు, కళ్ళు, ఆ కళ్ళని గమనించండి. పునీత జననం పూజ అక్కడ ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని గమనించినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రకృతి తొలగిపోవడం వల్ల అక్కడ పురుష సాక్షాత్కారం అనేది కలుగుతుంది. దాన్నే పుణ్యం అని అంటాం, పునీతం అని అంటాం, కడిగివేయటం అంటాం. తద్వారా మనసు అనేది పూర్తిగా ఆ కర్మబంధనాల నుండి విముక్తి చెందటం వల్ల ఫ్రీ అవుతుందని దాన్నే పూజ అంటాం. పూజ అంటే సున్నా. ఏం సున్నా అవుతుంది? ప్రకృతి అనేది సున్నా అవుతుంది. తీసివేస్తున్నా దర్శనం ద్వారా. పునీత జననం, పాపాన్ని కడిగి వేస్తే వచ్చేది పునీత జననం, పుణ్యం. పూజ కర్ణౌ ధారణం కరిష్యామి. నెమ్మదిగా మీ మనసుని చెవిలోకి, చెవి వెనక భాగం, చెవి ముందు భాగాన్ని గమనించండి. రిలాక్స్ చేయండి. నెమ్మదిగా మీ మనసుని చెవి నుండి నాసికం, ఆ ముక్కు పైకి, ఆ ముక్కు పై నుండి ఆ ముక్కు కింది భాగం వరకు గమనించండి. ఎడమ భాగం, కుడి భాగం, పై నుండి కిందకి ముక్కుని గమనిస్తూ రిలాక్స్ చేస్తూ నాసికం పూజయామి. your entire nose, nasagre ఆ ముక్కు కింది ప్రదేశాన్ని గమనించండి. రిలాక్స్ చేయండి. వరేముఖం ధారణం కరిష్యామి. ఆ మూతి చుట్టూ ఉండే ప్రదేశం, పైన, కింద, ఎడమ భాగం, కుడి భాగం, చూబుకం, ఆ చెంప భాగాన్ని, పై చెంప భాగాన్ని, ఆ మధ్య భాగాన్ని, ఆ కింది భాగాన్ని పూర్తిగా గమనిస్తూ రిలాక్స్ చేస్తూ యువర్ ఎంటైర్ చీక్, చేబుకం, మీ యొక్క ఆ మూతి కింది భాగం చిబుకాన్ని గమనిస్తూ రిలాక్స్ చేస్తూ సడలిస్తూ గదా
పూజయామి. మీ యొక్క గడ్డం ఎడమ భాగం, కుడి భాగం. పూర్ణం వదనం. మీ మొత్తం మీ అందమైనటువంటి ఆ ముఖాన్ని, వదనాన్ని ఎడమ భాగం, కుడి భాగం పూర్తిగా గమనిస్తూ your entire face, left side, right side, relax. Purnam Shirasa Pujayami. Your entire head, top, down, left, right, ఫ్రంట్, మీ మొత్తం శిరస్సు, ముందు భాగం, వెనక భాగం, పైన, కింద, ఎడమ, కుడి. వీక్షణం స్కందౌ మీ భుజాన్ని గమనిస్తూ రిలాక్స్ చేస్తూ మనసుని భుజంలోకి తీసుకెళ్ళండి, రిలాక్స్ చేస్తూ. ముందు భాగం, వెనక భాగం. కీలం స్కందౌ down into the shoulder, and from shoulder, your shoulder joint, భుజం కీళ్ళలోకి చంక భాగం, ఆ పై భాగం. ఊర్ధ్వం బాహం. your entire ఆ చెయ్యి మొత్తం పై భాగం, పై భాగం, కింది భాగం, ఎడమ భాగం, కుడి భాగం. కీలం బాహం. ఆ ముంజేతి కీలు, ఆ మోచేయి కీలు, ఎల్బో, your elbow joint, your entire throat, top to down, left, right. మనసుని గొంతులోకి, ఆ గొంతు పైన, పైనుండి కిందకి, ఎడమ భాగం, కుడి భాగాన్ని రిలాక్స్ చేస్తూ. your throat, left side, right side. వక్షస్థలం పూజయామి. ఆ మొత్తం ఛాతీని, ఎడమ భాగం, కుడి భాగం గమనిస్తూ entire chest relax, left, right. अस्तिकं गुह्यं अधोवक्षस्थलं పూజయామి. ఆ ఛాతీ కింది భాగం, మీ వరపంజరం ముందు భాగం, కుడి భాగం, ఎడమ భాగం పూర్తిగా సడలిస్తూ సడలిస్తూ. down the chest, your entire rib cage, where your soul is a prisoner in the heart. ఏ కుహరంలోనైతే, ఏ పంజరంలోనైతే ఆ హృదయ కుహరంలో ఏ ఆత్మనైతే బంధించబడిందో దాని స్వేచ్ఛ గురించి, ఆ పరమాత్మని చేర్చటం కోసం ఊర్ధ్వోదరం, ఆ పొట్ట పై భాగం, ఎడమ భాగం, కుడి భాగం, entire upper abdomen, left side, right side, down up to the navel, నాభి వరకి.
అధో ఉదరం, ఆ నాభి కింది భాగం, పొట్ట కింది భాగం, ఎడమ భాగం కుడి భాగాన్ని గమనిస్తూ రిలాక్స్ చేస్తూ your entire lower abdomen, పూర్వపృష్టం పూజయామి. మీ మొండెం మొత్తం ముందు భాగాన్ని పైనుండి కిందకి, గొంతు నుండి మీ పొత్తి కడుపు కింది భాగాల వరకు గమనించండి, రిలాక్స్ చేయండి. Your entire front portion of the trunk, from throat down to lower abdominal parts, relax. Vikshanam గ్రీవం ఆ పొత్తి కడుపు కింది భాగాల నుండి నెమ్మదిగా మనసుని మెడ పైకి తీసుకెళ్ళండి. మెడని పూర్తిగా సడలిస్తూ ఎడమ భాగం కుడి భాగం. టేక్ యువర్ అటెన్షన్ ఆన్ ద నెక్, రిలాక్స్ యువర్ ఎంటైర్ నెక్ టాప్ టు డౌన్. ఆ వీపు పై భాగాన్ని, ఆ మధ్యలో ఉండే వెనుముక పై భాగాన్ని గమనిస్తూ పూర్తిగా రిలాక్స్ చేస్తూ సడలిస్తూ మేరుం మధ్యం పృష్టం మధ్యం మేరుం. మీ వీపు మధ్య భాగం, వెనుముక మధ్య భాగం, ఎడమ భాగం కుడి భాగం, పై నుండి కిందకి నడుము వరకు రిలాక్స్ చేస్తూ రిలాక్స్ యువర్ మిడ్ బ్యాక్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఆ నడుము కింది భాగం, ఎడమ భాగం కుడి భాగం, ఆసనం ఎడమ భాగం కుడి భాగాన్ని రిలాక్స్ చేస్తూ relaxing entire your waist and your seat, left side and right side, your entire back top to down. మొత్తం మీ వీపు వెనక భాగం, ఎడమ భాగం కుడి భాగం, పైనుండి కిందకి, మెడ నుండి వెనముక కింది భాగం వరకు, మీ మొండ వెనక భాగం పైనుండి కిందకి రిలాక్స్ చేస్తూ పూర్వోత్తరపృష్టం పూజయామి. ఎంటైర్ ట్రంక్, మొత్తం మీ మొండం ముందు భాగం, కింది భాగం, వెనక భాగం, పైనుండి కిందకి పూర్తిగా గమనిస్తూ రిలాక్స్ చేస్తూ కీలం మీ తొడ కీలులో ఏం జరుగుతుందో గమనించండి. తొడ కీలుని సడలిస్తూ గమనిస్తూ your entire thigh joint, top down, front back. మీ మొత్తం తొడ భాగాన్ని, పై భాగం, కింది భాగం, ఎడమ భాగం, కుడి భాగం, ఆ తొడ ప్రదేశాన్ని రిలాక్స్ చేస్తూ మోకాలు వరకు డౌన్ టు ద నీ. జానునా entire knee, top, down, left, right. ఆ మోకాలు కీళ్ళని సరిచేస్తూ జాంగ పూజయామి. ఆ మోకాలు కింది కాలి భాగాన్ని, పైన కింద ఎడమ భాగం కుడి భాగాన్ని గమనించండి. డౌన్ ద నీ, యువర్ ఎంటైర్ ఫోర్ లెగ్, టాప్ డౌన్, లెఫ్ట్ రైట్. చీలమండలం వరకు గుల్ఫ, ఆ చీలమండలాన్ని యాంకల్, పాద,
పూజయామి. యువర్ ఎంటైర్ సోల్, ఆ పాదాన్ని, ముందు భాగాన్ని, వెనక భాగాన్ని, పాదాగ్రే ఆ పాదం వేళ్ళని, వేల కొనల్ని, పూర్ణం చరితం, మొత్తం ఈ కాలుని పైనుండి కిందకి, యువర్ ఎంటైర్ లెగ్, ఆ తొడకీలు నుండి కాలి వేల కొనల వరకు, ఆ తొడకీలు నుండి ఆ కాలి వేల కొనల వరకు మొత్తం కాలుని గమనిస్తూ రిలాక్స్ చేస్తూ, relaxing entire leg, thigh joint, down to your tips of toes, and gently, నెమ్మదిగా మీ మనసుని ఊర్ధ్వం శిరసం, ఆ తలపైకి మనసును తీసుకెళ్ళండి. టేక్ యువర్ అటెన్షన్ ఆన్ టు ద టాప్ ఆఫ్ ద హెడ్. సర్వాంగాన్యాని ధారణం కరిష్యామి. ఆ తలపై నుండి పూర్తిగా శరీరం గుండా మనసును తీసుకెళ్తూ, glancing through entire body, relaxing, ఆ పూర్తిగా శరీరాన్ని సడలిస్తూ, శరీరాన్ని గుండా గమనిస్తూ, ధారణం చేస్తూ, ప్రాణాం తత్ర వినీయ పంచ ఘటికా మొత్తం శరీరం గుండా శ్వాసను వదిలేస్తూ, ఆ శరీరాన్ని సడలిస్తూ సడలిస్తూ సర్వాంగాని ధారణం కరిష్యామి. Inhaling through entire body, మొత్తం శరీరం గుండా శ్వాసని పీల్చుకుంటూ, ఎనర్జైజింగ్ ఎంటైర్ బాడీ, శరీరాన్ని చైతన్యంతో నింపుతూ, శ్వాసని పీల్చుకుంటూ, శరీరాన్ని పూర్తిగా సడలిస్తూ, శ్వాసను వదిలేస్తూ, relaxing entire body, exhale, energizing entire body, inhale, relax, relax. నెమ్మదిగా 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 మీ చేతుల్ని నెమ్మదిగా ఛాతీ పైకి, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ అండర్ ద చెస్ట్, భుజాల్ని పైకి కిందకి, మూవ్ యువర్ షోల్డర్స్ టాప్ డౌన్, ఫ్రీ యువర్ ఫీట్, పాదాలని ఎడం వైపుకి కుడి వైపుకి, నెమ్మదిగా నెమ్మదిగా చేతులను ఒక చోటు చేర్చండి. జాయిన్ యువర్ హ్యాండ్స్, రుద్దండి. నెమ్మదిగా మూసి ఉంచిన కళ్ళ పైన చేతుల్ని కప్పండి, చేతుల్ని ఉంచండి. హగ్ యువర్ ఐస్ విత్ యువర్ హ్యాండ్స్. ఆ మూసి ఉంచిన చేతుల్లోకి కళ్ళను తెరవండి. ఓపెన్ యువర్ ఐస్ ఇన్సైడ్ క్లోజ్డ్ పామ్స్. చక్కగా ముఖాన్ని మర్దన చేస్తూ, కళ్ళ మూలాల్ని శుభ్రం చేస్తూ నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి.
నెమ్మదిగా చేతుల్ని ఛాతీ పైన భుజాలని ఫ్రీ చేయండి. మోకాలని నెమ్మదిగా పైకెత్తండి. మోకాల్ని ఎడంగా జరుపుతూ చేతి వేళ్ళని దూర్చండి. క్రాస్ యువర్ ఫింగర్స్. చేతులు నెమ్మదిగా పైకి, నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని ముందుకి. బ్రింగ్ యువర్ ఆర్మ్స్ ఇంటూ ఫ్రంట్. నెమ్మదిగా భుజాల్ని పైకి కిందకి, నెమ్మదిగా చేతుల్ని కిందకి నొక్కుతూ ప్రెస్సింగ్ యువర్ ఎల్బోస్ డౌన్. మీ ముందు చేతుల్ని కిందకి నొక్కుతూ నెమ్మదిగా మెడని పైకి త్రికూటాసనంలోకి మీ యొక్క భుజాల్ని ముందుకి వెనక్కి తీసుకుంటూ ఫ్రీ చేస్తూ మెడని నెమ్మదిగా నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేస్తూ భుజాల్ని ముందుకి వెనక్కి అంటూ నెమ్మదిగా చేతులతో నొక్కుతూ కాళ్ళని ఎదరగా ఉంచండి. చారణబద్ధ కోణాసనం. కాళ్ళని ఫ్రీ చేస్తూ భుజాల్ని ముందుకి వెనక్కి అంటూ ఇది మన అదాంగాన్యాస సర్వాంగ ధారణ చేయటం అనేటువంటి విధానం. తద్వారా మీ యొక్క బీపీ ఏదైతే ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో పూర్తిగా నార్మలైజ్ అవుతుంది. మీ యొక్క మనసు అనేది పూర్తిగా రిలాక్స్ అవుతుంది. పూర్తిగా చైతన్యం అనేది ఆవరిస్తుంది. జడత్వం అనేది పోతుంది. అందుకే ఇది చేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి పాపం అంతా కడిగి వేస్తున్నామని అర్థం.